హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అలా ఆస్ట్రేలియాలో అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడైతే మేము మా ఫ్రెండ్ వాళ్ళు బోనాల పండగ చేసుకుంటున్నారండి. అక్కడికైతే వచ్చాము. చూసారా, ఆల్రెడీ అప్పటికి కొంచెం పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇవి బోనాలు తీసుకొని టెంపుల్ లోపలికి వెళ్తున్నారు బోనాలు తీసుకొని. సో ఇదేంటి టెంపుల్ బయట అండి. ఇది అక్కడ మురుగన్ టెంపుల్ అని టెంపుల్ దగ్గర చేశారు. ఇదంతా బయట ప్రాంగణం అనమాట, గుడి బయట ప్రాంగణంలోని. ఇదంతా వాళ్ళు డెకరేషన్ లాగా అంతే సెటప్ చేసుకొని ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని ఇలా ఇస్తున్నారు. చూసారా, వాళ్ళు ఏంటంటే చెంబులతోని అన్ని నీళ్ళు పెట్టి అవి అందరికీ కూడా పట్టుకోవడానికి ఇస్తున్నారు. వడి బియ్యం అంటే అందరికి ఒక్కొక్కటికి ఒక్కొక్కటి పట్టుకోవడానికి అనమాట. వడి బియ్యం, పళ్ళెం, ఫ్రూట్స్ అని ఇలా చెంబులతో నీళ్ళు అలా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా అలా ఏదో ఒకటి పట్టుకోవడానికి అలా ఇస్తున్నారు. సో మేము కూడా అలా తీసుకుంటున్నాం అందరికీ కూడా. చూసారా, ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ, చూడండి. అబ్బబ్బా, డప్పుల సౌండ్ వింటుంటే భలే హుషారు వచ్చేస్తుంది, ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ అవి దొరకడమే చాలా గ్రేట్. ఎందుకంటే ఇండియాలాగా ఇక్కడ అన్నీ దొరకవు కదండి. కానీ వీళ్ళైతే బాగానే అరేంజ్ చేశారు. ఇదిగో తినే మా ఫ్రెండ్ అను ఆ క్రీమ్ కలర్ శారీ కట్టుకుంది కదా తను, అండ్ గ్రీన్ కలర్ శారీ తను వాళ్ళ చెల్లి అనమాట. వీళ్ళిద్దరు కలిసి చేసుకున్నారు ఇక్కడ. వాళ్ళే అందరినీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి, వాళ్ళు అంటే హైదరాబాదీ వాళ్ళు, తెలంగాణ. సో వాళ్ళకి బోనాలు లాస్ట్ ఇయర్ కూడా చేశారు. కానీ లాస్ట్ ఇయర్ మేము మిస్ అయ్యాం. అందుకే ఈ ఇయర్ అసలు మాకు బోనాలు అసలు ఎప్పుడు నేనైతే చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం బోనాల పండగకి వెళ్ళడం, దగ్గర నుండి చూడడం కూడా. అసలు మాకైతే నిజంగా తెలియదు అసలు ఇది ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా. ఫస్ట్ టైం మేము చూడడం అయితే, ఎందుకంటే మాది వైజాగ్ కదా, ఆంధ్రాలో అని ఎప్పుడు ఎవరు చేయలేదు. సో తెలంగాణ వాళ్ళు చేస్తారు. ఈ టీవీలో వీడియోస్ వాటిల్లో చూడడమే. కానీ వీళ్ళైతే చాలా బాగా చేశారు అంతా కూడా. ఆ రోజు వెదర్ కూడా బాగా, మాకేంటంటే వింటర్ కదండి, బాగా చల్లగాలి అంతా కూడా బాగా ఉంది. సో ఇక్కడ నేను ముందుగా చెప్పాను కదండి, వీళ్ళు అంటే టెంపుల్లో చేశారు పండగ అంతా కూడా అనేసి. ఇదంతా కూడా టెంపుల్ సైటేనండి మొత్తం అంతా కూడా. ఇదంటే గుడి బయట, అంటే అవుట్ కాంపౌండ్లోనే బయట కొంచెం ఆ ప్రాంగణంలోని వాళ్ళు అంటే పూజ అంతా బయట చేసుకొని బోనాలు ఎత్తుకొని మొత్తం గుడి చుట్టూ ఇలా ప్రదక్షిణలా చేశారనమాట. డప్పులతో అందరం వెళ్తున్నాం. వాళ్ళు బోనాలు ఎత్తుకొని వాళ్ళు ముందు వెళ్తుంటే వాళ్ళ వెనకాల మేము అందరం కూడా, అందరు చెరుకు ఒకటి అదే చెంబులు ఇచ్చారు కదా, అందరూ ఒక్కొక్క చెంబు పట్టుకొని, ఒకళ్ళేమో పళ్ళాలు, ఫ్రూట్స్ బౌల్స్ ఇవన్నీ పట్టుకొని అలా వాళ్ళ వెనకాలే నడిచాము. ఇదంతా కూడా అలా నడుచుకుంటూ ప్రదక్షిణలా చేసి అప్పుడు గుళ్ళోకి వెళ్ళామంటే బోనాలు తీసుకొని ఇలా వెళ్తుంటే అంతా అంటే ఇక్కడ అలా చేయడం అసలు యాక్చువల్లీ గ్రేట్ అండి. ఇండియాలో అనుకోండి అన్నీ దొరుకుతాయి కదా, అన్నీ కుదురుతాయి. ఇక్కడ ఏంటంటే మెయిన్ కొన్ని దొరకవు, కొన్ని కుదరు. బట్ వీళ్ళు ఏంటంటే అన్నీ బాగానే ఆర్గనైజ్ చేసి బాగానే చేశారు. సో అక్కడ కిందంతా పాపం ఇసుక ఉంది. ఇసుకలో పాపం వీళ్ళు అప్పుడు నడవలేకపోతున్నారు. కానీ కొంచెం కాళ్ళు అంటే చీర అది కొంచెం అడ్డుపడింది వాళ్ళకి. చాలా కష్టంగానే నడిచారు పాపం. అందరూ కొంచెం బాగానే హెల్ప్ చేశారు. అప్పుడే లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయింది. కానీ ఫైనల్గా వర్షం అయితే ఎక్కువ ఏం పడలేదండి, లైట్గా పడింది. అది కూడా బాగుంది నిజంగా. అందరూ చాలా హ్యాపీ అనిపించింది అలా వెళ్ళడం. అంటే ఫస్ట్ టైం కూడా మేమైతే అసలు ఎప్పుడు వెళ్ళదు. నేను
మా ఫ్రెండ్ అక్కడ నా పక్కనే ఉంది కదా, తను మా ఫ్రెండ్ వాణి, మీ అందరం కూడా ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ బోనాలు చూడటం కూడా, ఇలా వెళ్ళడం కూడా అంతా ఫస్ట్ టైం. మాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది, చాలా బాగా అనిపించింది కూడా. చూస్తాను పాపం తనకంటే కొంచెం జారుతున్నట్టు కూడా ఉందన్నమాట, అందుకే వాళ్ళ హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు పాపం పట్టుకొని. అంటే కొంచెం శారీతో కొంచెం నడవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా పాపం అలా. సో ఇదంతా కూడా వచ్చిన వాళ్ళంతా కూడా అలా లైన్గా ఒక ఫోటోలా అయితే తీసుకున్నాం మొత్తం అందరం కూడా ఇక్కడ బయట ఇదంతానా. ఇక్కడ ఏంటంటే మేమందరం చెంబులతో నీళ్ళు తీసుకొచ్చాం కదండి, అవన్నీ కూడా ఇలా కిందన పోసి వాళ్ళకి నమస్కరించుకుంటూ ఆ తర్వాత లోపలికి వెళ్ళాం అనమాట. అంటే ఇంకా వాళ్ళ బోనాలు అంటే ఎత్తుకున్నారు కదా, ఇంకా అంటే అమ్మవారితో సమానం కదా. సో అందరం కూడా అలాగ నీళ్లు వాళ్ళకి ఎలా కిందన పోసి దండం పెట్టుకున్నాం అందరం కూడా. సో అప్పుడు లోపలికి తీసుకొని వెళ్ళారు అందరూ కూడా. చూడండి అదే జరుగుతుంది ఇక్కడ. గుడి లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా సేమ్ డప్పులతో అలాగా మొత్తం గుడి లోపల కూడా అలాగా అన్ని అంటే గుళ్ళు ఉంటాయి కదండి, అన్ని దేవతలు ఉంటాయి కదా, అన్ని చిన్న చిన్న మొత్తం గుడి చుట్టూ కూడా అలా గుడి లోపల కూడా అలా ప్రదక్షిణలాగా చేసి మొత్తం బోనాలు ఎత్తుకుంటూ అన్ని ప్రదక్షిణ చేసి అవి అక్కడ పంతులు గారు ఉంటారు కదా ఆయనకి ఇచ్చారు. అలాగా ఆయన చేతుల మీద తీసుకున్నారు. చూడండి ఇదంతా కూడా. గుడి చుట్టూ ప్రదక్షిణ అయిన తర్వాత ఇక్కడ కూర్చున్నామండి. ఇది అమ్మవారి గుడి. అమ్మవారి గుడి దగ్గర వాళ్ళు బోనాలు సమర్పించారు. సో అందరం ఇక్కడే కూర్చున్నాము. ఇక్కడ బొట్టు పెట్టి అందరికీ అయితే చేస్తున్నారు. పరిపూర్ణ కృపాకటాక్షతా సిద్ధ్యర్థం ఆషాఢ పౌర్ణమాస్యాం పుణ్యదినే ప్రాతకాల సమయే శ్రీ సున్నా ఇంక ఇక్కడ పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడు వడిబియ్యం పోస్తున్నారు. అదే అందుకే అందరూ నించున్నారు. ఇంకొకరు వెళ్ళి వడిబియ్యం వేస్తున్నారు. చూసారా, అంటే మాకు ఎలా వేయాలో కూడా తెలియదు. అడిగేమో ఎలా వేయాలి ఏంటంటే చెప్పారు అక్కడ ఇలా 3 సార్లు దండం పెట్టుకొని వేయాలి అనేసి అన్నారు. సో అదే వేస్తాం. చూసారు అందరూ వేస్తున్నారు. ఒక్కొక్కరు చూస్తున్నాం మేమైతే. అది ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ.
సో ఇక్కడ చూసారు కదా అందరూ ఇలా బియ్యం పోసిన బియ్యం అండి ఇవన్నీ కూడా. అడిగేమో వాళ్ళని ఇవేం చేస్తారని అడిగితే, అంటే వాళ్ళు పూజ చేశారు కదా వాళ్ళ సిస్టర్స్ ఇద్దరును, వాళ్ళు తీసుకుంటాం ఆ పైన ఉన్న బౌల్స్లో అవి, కిందవి ఇంక ఇవన్నీ కూడా పంతులు గారు తీసుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారు. సో పూజ అయితే ఇదంతా మొత్తం అంతా బాగా అయింది. మాకు అసలు బోనాల గురించి నిజంగా ఏం తెలియదండి. అసలు ఏమైనా ఇందులో కానీ తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి. ఇక్కడ ఇంకా మేము అంతా అయిపోయింది కదండి, మొత్తం అన్ని పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫుడ్ అయితే తింటున్నాము. ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇండియాలో చూసారా మనకి బంతి భోజనాలు పెడతారు కదా, అలాగే పెట్టారు. అయితే వీళ్ళదైతే నిజంగా ఫుడ్ అసలు ఒకసారి అంతా మాకు మళ్ళీ ఇండియా అయితే గుర్తొచ్చింది. అప్పుడు పాత రోజుల్లోని బంతి భోజనాలు ఎలా పెట్టారు, వీళ్ళైతే ఇక్కడ కూడా అలాగా అరేంజ్ చేశారు. అంతా కూడా చాలా బాగుంది. ఇంకా అందరూ ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా అందరూ ఒకరొకరు వెళ్ళడం స్టార్ట్ చేశారు. సో ఏంటంటే తను ఇంకా అందరికీ బొట్టు పెట్టి తాంబూలం అదే ఇస్తుంది. మేము అదే చెప్తాం, ఇంకా మేము బయలుదేరుతున్నామంటే మాకు కూడా బొట్టు పెట్టింది. నేను మా వాణి కూడా ఇద్దరు ఇంకా బయలుదేరుతున్నాము. అదే ఇద్దరికి ఒకసారి తాంబూలం ఇస్తుంది అనమాట. తను కూడా చాలా బిజీగా ఉంది పాపం. మార్నింగ్ నుండి వాళ్ళు ఇక్కడే ఇంకా అందరితోని ఉంటారు కదా, పలకరించడం అందరినీ మార్నింగ్ నుండి అవన్నీ సెటప్ చేయడం అన్నీ కూడా చాలా బిజీగా ఉంది ఆ రోజంతా. పాపం వాళ్ళు బాగా టైర్డ్ అయిపోయారు. ఇంకా అందరూ ఇంకా వెళ్తాం అని చెప్తున్నారు. ఇంకా అది అప్పటికి చాలా టైం అయిపోయింది, 2:33 అయిపోయింది. సో ఇంకా అందరూ భోజనం చేశాక ఇంకా బయలుదేరి స్టార్ట్ చేస్తాం. నేను మా ఫ్రెండ్ వాణి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మోస్ట్లీ ఇద్దరు కలిసే వెళ్తాము, మళ్ళీ కలిసి వెళ్తాము, కలిసే వెళ్ళిపోతాము అయిపోయిన తర్వాత కూడా. అదే చెప్తున్నాం, పూజ అది బాగా చేశారు, చాలా బాగుంది, మాకు చాలా బాగుంది. ఇతనేమో పవన్ అండి, మా అందరినీ అక్క అక్క అని పిలుస్తాడు. తన ఊరికే మేము ఆట పట్టిస్తున్నాము, వీడియోలో పడలేదు మళ్ళీ కాళ్ళకి దండం పెట్టనేసి ఊరికే సరదాగా. తను కూడా చాలా సరదాగా ఉంటాడు, అందరితో కలిసిపోతాడు.